లంకాయుద్ధం ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. వానరసేన పరాక్రమం, ఆంజనేయుని వినాశన శక్తి, శ్రీరాముని అద్భుతమైన ధనుర్విద్య ఇవన్నీ కలిసి లంకను తలకిందలు చేస్తున్నాయి. రాక్షసులు వరుసగా నాశనం చెందుతుంటే చివరికి రావణుడు తానే స్వయంగా రంగంలోకి దిగుతాడు. రావణుడు అపారమైన శక్తితో, అద్భుతమైన రథంతో, ధ్వజంతో, విరాట రూపంతో యుద్ధభూమికి వచ్చి శ్రీరాముడితో ఘోరమైన పోరాటం ప్రారంభిస్తాడు. భయంకరమైన బాణప్రహారాలు, ఖడ్గ సంగ్రామం, శరీరానికి రక్తం కారే విధంగా ఉన్న ఈ యుద్ధం అనంతమైన ధ్వని, శక్తి, రక్తపాతం నింపుతుంది. శ్రీరాముడు ధర్మస్వరూపుడు, శాంతి స్వరూపుడు అయినప్పటికీ అశుభాన్ని తొలగించేందుకు అవసరమైన శక్తితో శత్రువుని శిక్షించేందుకు సిద్ధంగా ఉంటాడు. ఆయన బాణాలు రావణుడి రథాన్ని ధ్వంసం చేస్తాయి. రావణుడి రథం ముక్కలవుతుంది, గుర్రాలు చనిపోతాయి, సారథి మరణిస్తాడు, ధ్వజం కింద పడిపోతుంది, రావణుడి ఖడ్గం విరిగిపోతుంది, కోదండం పడిపోతుంది, కిరీటం నేలపై పడిపోతుంది. చివరికి రావణుడు తూలి భూమిపై పడిపోతాడు. అన్నీ కోల్పోయి ఆయుధం లేకుండా, రథం లేకుండా, చుట్టూ రక్షణ లేకుండా రావణుడు నేలపై అలసిపోయిన పక్షిలా పడిపోతాడు. అప్పుడు ఏమి జరిగిందో తెలుసుకునే ముందు ఈ వీడియోను ఒకసారి లైక్ చేసి సపోర్ట్ చెయ్యండి. మీ లైక్ ఒక మంచి కథను మరింత మందికి చేరేలా చేస్తుంది. ఈ కథలో ఎన్నో గాఢమైన జీవన సత్యాలున్నాయి. ప్రతి భాగాన్ని శ్రద్ధగా చివరి వరకు విని ఆనందించండి. అది మీకు కొత్త ఆలోచనలను, భక్తి స్ఫూర్తిని అందిస్తుంది. రాముడు రావణుణ్ణి చూసి ఇలా అంటాడు: ఓ రావణ, నీవు మహావీరుడివి, భయంకరమైన యుద్ధం చేశావు. నీవు నన్ను సైతం కొంతవరకు అలిసేటట్టు చేశావు. నీ శక్తిని నేను గుర్తిస్తున్నాను. కానీ ఇప్పుడు నీ దగ్గర ఆయుధం లేదు. నీవు శరణార్థిలా ఉన్నావు. నన్ను చూసి నీ కళ్లలో భయం ఉంది. నీ శరీరం చెమటతో తడిసిపోయింది. ఆయుధం లేని వ్యక్తిని చంపడం న్యాయం కాదు. ఇదే ధర్మం. నేను నిన్ను ఇప్పుడు విడిచిపెడతాను. పోయి విశ్రాంతి తీసుకో. రేపు ఉత్తమమైన రథాన్ని ఎక్కి ఆయుధంతో సిద్ధమై రా. అప్పుడు నాలో ఉన్న నిజమైన పరాక్రమాన్ని పూర్తిగా అనుభవించు. శ్రీరాముడితో చేసిన ఘోరమైన యుద్ధంలో రావణుడు గాయపడిన తర్వాత అతని మనస్సు గత జీవితపు సంఘటనను తలుచుకుంటూ అంతర్ముఖంగా ఆలోచించటం ప్రారంభిస్తుంది. సుదీర్ఘకాలంగా అతని గర్వాన్ని చెదరగొట్టిన సంఘటనలు ఒక్కొక్కటిగా స్పష్టమవుతుంటాయి. అప్పుడు ఆయన మంత్రులందరినీ పిలిచి సిగ్గుతో తలవంచుకుని, గరుత్మంతుడు పాములను తినేసినట్టు, ఏనుగులు సింహం చేత ఓడింపబడినట్టు ఇవాళ నేను రాముడిని బాణముల చేత ఓడింపబడ్డాను. ఇవాళ ఒక నరుడు నా రాజ్యంకి వచ్చి నన్ను కొట్టి చంపకుండా వదిలేసి ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకుని రేపు మళ్లీ స్వస్థతను పొంది ఆయుధాన్ని పట్టుకుని రథం ఎక్కిరా, చూపిస్తాను నా పరాక్రమము అన్నాడు. ఒకనాడు బ్రహ్మగారు నాతో అన్నారు: నువ్వు మనుషుల చేతిలో నశించిపోతావు అని. ఆయన మాట యథార్థమవుతోంది. ఒకనాడు నేను బ్రహ్మదేవుణ్ణి తీవ్ర తపస్సు చేసి వరం పొందాను. అప్పుడు నేను ఆయనని అడిగిన వరమిది: దేవుళ్ళు, దానవులు, యక్షులు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు నన్ను చంపకూడదు అని. అయితే గర్వంతో నేనొక తప్పు చేశాను. మానవులు మరియు వానరుల చేతిలో చావాలనే అవకాశాన్ని పూర్తిగా విస్మరించాను. నాకిప్పుడు ఆ లోపం గుర్తొస్తోంది. నేను మానవుల్ని తక్కువగా చూశాను. వాళ్లను బలహీనుల్లా చూశాను. అదే నా నాశనానికి కారణమవుతోంది. రావణుడు గుర్తించుకున్న మరో విషయమేమిటంటే, ఎప్పుడో నేను ఓ యుద్ధంలో ఇక్ష్వాకురాజును చంపాను. అప్పుడు అతను చివరిసారిగా నన్ను చూస్తూ శపించాడు: ఓ రావణా, నీవు ఎంతటి మహాశక్తివంతుడివైనా గాని మా వంశంలో రాముడనే మహాత్ముడు భవిష్యత్తులో జన్మించి నిన్ను సంహరిస్తాడు అని. అప్పుడు రావణుడు అహంకారంతో నవ్వినాడు. కాని ఇప్పుడు ఆ శాపం నిజమవుతుందనిపిస్తోంది. ఒకనాడు రావణుడు తన పుష్పక విమానంలో సర్వలోక సంచారం చేస్తూ హిమాలయాల దగ్గర ఓ అరణ్యంలో దిగాడు. అందులో ఒక అద్భుతమైన తాపసీని శోభిస్తూ కనిపించింది. కృష్ణాజినము, జటావల్కలాలు ధరించి తపోదీక్షలో ఉన్నది. ఆమె మాదిరిగా అందాన్ని కలిగిన వారిని రావణుడు చూడలేదు. ఆమె శరీరం యవ్వనంతో ప్రకాశిస్తూ ఉంది. రావణుడు ఆశ్చర్యపోయాడు. ఇలాంటి అపురూప యవ్వనంతో, సౌందర్యంతో పరిపూర్ణమైన వారి తపస్సేంటి అని వింతగా చూశాడు. ఆమెను చూసిన వెంటనే కామతాట్టునుడై రావణుడు ఆమె సౌందర్యానికి సమ్మోహితుడై, ఓ సుందరి, నీ అందం ఎంత అద్భుతంగా ఉందో! నిన్ను చూసిన వాళ్లంతా మంత్రమైపోతారు. నువ్వు ఇంత యవ్వనంలో ఉన్నప్పుడు ఎందుకి తపస్సు చేస్తూ ఉన్నావు? నీ రూపం చాలా ఆకర్షణీయంగా ఉంది. నువ్వు ఎలా ఇలాంటి అడవిలో ఒంటరిగా జీవిస్తున్నావు? నీ అందం చూసి
పురుషులు సమ్మోహితులైపోతారు గదా, ఎందుకీ కఠిన వ్రతం అని అడిగాడు. వేదవతి రావణుణ్ణి చూస్తూ నిశ్చలంగా ఇలా చెప్పింది. నా పేరు వేదవతి. నా తండ్రి పేరు కుశధ్వజుడు. ఆయను దేవతల గురువైన బృహస్పతిగారి కొడుకు. నన్ను పెళ్లి చేసుకోవాలంటూ చాలామంది దేవతలు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు మా తండ్రిని కోరారు. కాని నా తండ్రికి ఒకే ఒక కోరిక, విష్ణుమూర్తినే తన అల్లుడుగా చూడాలి అనే భావన. ఈ సంగతి తెలిసి దంభుడనే రాక్షసుడు ఒక రాత్రి మా తండ్రి నిద్రపోతుండగా వచ్చి ఆయనను చంపేశాడు. మా అమ్మ ఆయనతో పాటు సహగమనం చేసింది. నేను మా తండ్రి కోరికను పూర్తి చేసే ఉద్దేశంతో విష్ణువునే నా భర్తగా మనసులో భావించుకొని తపస్సు చేస్తున్నాను. కనుక రావణ, ఇక నువ్వు వెళ్ళవచ్చు. వేదవతి మాటలు విని రావణుడు మోహంతో తన విమానం నుంచి దిగాడు. ఆమె దగ్గరకు వెళ్లి ఇలా అన్నాడు. ఓ సుందరి, నీకు పొగరెక్కువై నీవేంటో నీవు మర్చిపోయినట్టుంది. ఇలాంటి అందంతో నువ్వు అడవిలో తపస్సు చేస్తుంటే అది యవ్వనాన్ని నాశనం చేసుకోవడమే కదా. నువ్వు త్రిలోక సుందరివి. నువ్వంటి అందాన్ని చూసేవాళ్లంతా మంత్రముగ్ధులైపోతారు. నేనెవరో కాదు, దశగ్రీవుడిని, లంకా రాజుని. నేను ఎన్నో భోగభాగ్యాలు కలిగిన వాడిని. నువ్వు నన్ను భర్తగా స్వీకరిస్తే ప్రతి సౌఖాన్ని అనుభవించవచ్చు. ఏమిటి, ఆ విష్ణువుని పెళ్లి చేసుకుంటావా? ఏమిటి ఆ విష్ణువు? నాకున్న శక్తి భాగ్యాలు వాడికున్నాయా? వేదవతి నిశ్చలంగా ధైర్యంగా సమాధానమిచ్చింది. ఓ రావణ, నీకు నిజంగా బుద్ధి ఉంటే విష్ణుమూర్తి గురించి అలా నిర్లక్ష్యంగా చిన్నచూపుతో మాట్లాడేవాడివేమీ కావు. వెంటనే రావణుడు ఆమె జుట్టు పట్టుకున్నాడు. వేదవతి కోపావేశంతో తన చేతులను కత్తుల్లాగా చేసి తన జుట్టును కోసేసింది. తన క్రోధ అగ్నితో రావణుణ్ణి దహించేదానిలాగా అయిపోయి ఆ వేదవతి అగ్నిని ప్రజ్వలింపచేసి రావణునితో, నీచుడా, నీ చేత అవమానించబడి ఇక జీవించను. ఈ అగ్నిలో పడి ప్రాణాలు వదిలి నిన్ను చంపడానికి అయోనిజనుగాను పతివ్రతగాను పుట్టి తీరుతాను అంటూ అగ్నిలో దూకేసింది. ఆ వేదవతే సీతగా పుట్టి జనకుడి ఇంట పెరిగి రాముడికి భార్య అయి రాముడి బలంతో రావణుడి చావుకు కారణమైంది. అలా ఎంతోమంది నన్ను శపిస్తూనే వచ్చారు. అలా శపించిన వారిలో ఒకనాడు కైలాస పర్వతం మీద పార్వతీదేవి నన్ను శపించింది. నందీశ్వరుడు శపించాడు. నందీశ్వరుని చూసి కోతిముఖం వాడా అని హేళన చేశాను. ఆ వానరాలే నీ కొంప ముంచుతాయరా అని నంది అన్నాడు. నలకూబరుడి భార్య అయిన రంభశాపం ఫలిస్తోంది. వరుణుడి కుమార్తె అయిన పుంజకస్థల శాపం ఫలిస్తోంది. ఇవన్నీ నిజం చేయడం కోసం రాముడు వచ్చాడని నేననుకుంటున్నాను. అలా ఆలోచిస్తూ తన చావుకు తానే కారణమనుకుంటూ ఆ రాత్రిని గడిపాడు. మన పురాతన ధర్మ జ్ఞానాన్ని, సనాతన సిద్ధాంతాలను తెలిపే ఈ కథ విన్నారు కదా. ఈ కథ మీ మనసును తాకితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక, పౌరాణిక మరియు ధార్మిక కథల కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ అందరికీ ధన్యవాదాలు.